హాయ్ గైస్, ఈ వీడియోలో బెంగళూరు వర్సెస్ గుజరాత్ మ్యాచ్కి మెగా జిఎల్ టీమ్స్ ఎలా క్రియేట్ చేసుకోవాలో కంప్లీట్గా తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఎవరైతే ఈ మ్యాచ్కి గ్రాండ్ లీగ్స్కి టార్గెట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళు ఈ వీడియోని కంప్లీట్గా చూడడానికి ట్రై చేయండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మ్యాచ్ అనేది మనకి ఎక్కడ జరగబోతుందంటే చిన్నస్వామి స్టేడియంలో జరగబోతుంది అన్నమాట. ఇది మన బెంగళూరుకి హోమ్ గ్రౌండ్. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఆర్సీబీ వర్సెస్ జీటీ ఆల్రెడీ మనకు ముందు మ్యాచ్ కూడా జరిగిందన్నమాట. అది మనకి అహ్మదాబాద్లో జరిగింది, నరేంద్ర మోడీ స్టేడియంలో. ఆ మ్యాచ్లో అయితే ఆర్సీబీ కంప్లీట్ డామినేట్ చేసి విన్ అయిందన్నమాట, డామినేట్ చేసి. సో ఈ మ్యాచ్ అనేది చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది, ఎందుకంటే మనకి జీటీ అయితే మాత్రం చాలా స్ట్రాంగ్ టీం. ఈ మధ్య అయితే పెర్ఫార్మెన్స్ లోగా ఉన్నా సరే చాలా స్ట్రాంగ్ టీం, కంపల్సరీగా మంచి కంబ్యాక్ ఇవ్వడానికి ట్రై చేస్తారు. అండ్ మనకి ఆర్సీబీ కూడా చూసుకున్నట్లయితే ఈ సీజన్లో మరీ అంత బాగా పెర్ఫామ్ చేయకపోయినా లాస్ట్ 2 మ్యాచెస్ అయితే కొంచెం మూమెంటం అయితే మనకి ఆర్సీబీకి ఉందన్నమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనకి ఈ వెదర్ రిపోర్ట్ చూసుకున్నట్లయితే మనకి మ్యాచ్ మొత్తం కంప్లీట్గా 100% జరిగే అవకాశాలు ఉన్నాయన్నమాట. అండ్ క్లౌడ్స్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి, కానీ మ్యాచ్ అయితే 100% జరుగుతుంది. సో దాని తర్వాత కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ మొత్తం ప్లేయర్ టు ప్లేయర్, ఏ ప్లేయర్ ఎప్పుడు ఎలా ఆడబోతున్నారు అనేది ఈ వీడియోలో కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ మ్యాచ్ ఎలా జరగబోతుంది అనేది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అన్నమాట. సో ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఈ మ్యాచ్లో టాస్ ఎవరైతే విన్ అయ్యారో చేజింగ్ తీసుకునే అవకాశాలు ఉన్నాయన్నమాట. డ్యూ ఫ్యాక్టర్ అనేది ఉంది అండ్ చూసుకోవచ్చు. సో ఇది పిచ్ మనకి తెలిసిందే, చిన్నస్వామి పిచ్ అనేది చిన్న పిచ్ అన్నమాట. మనకి ఆల్రెడీ SRH 287 రన్స్ స్కోర్ చేస్తే తిరిగి ఆర్సీబీ 270+ రన్స్ స్కోర్ చేసింది కదా. సో ఆ టైప్ ఆఫ్ పిచ్ అన్నమాట ఇది. కాకపోతే ఈ పిచ్లో డిఫరెంట్ గ్రౌండ్స్ ఉంటాయి కదా, డిఫరెంట్ ట్రాక్స్ ఉంటాయి కదా. ఆ ట్రాక్స్ చూసుకున్నట్లయితే కొన్ని స్లో ట్రాక్స్ కూడా ఉన్నాయి. సో అది మనకి పిచ్ రిపోర్ట్ మనకి మ్యాచ్కి ఒక 30 minutes బిఫోర్ మనకి పిచ్ రిపోర్ట్ వస్తుంది కదా. ఆ పిచ్ రిపోర్ట్లో మన ఇన్ఫర్మేషన్ మొత్తం ఉంటుంది అన్నమాట. అది మన టెలిగ్రామ్ ఛానల్లో నేను కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఏంటంటే ఇక్కడ మొత్తం టీమ్స్ అన్ని క్రియేట్ చేసుకున్నమాట. నేను మొత్తం ప్రిడిక్షన్ మొత్తం పోస్ట్ చేస్తాను అన్నమాట మన టీమ్ జనరేషన్ సాఫ్ట్వేర్లో. సో ఫర్ ఎగ్జాంపుల్ మీకు కనుక టీమ్ జనరేషన్ సాఫ్ట్వేర్ గురించి తెలియకపోతే ఇది గ్రాండ్ లీగ్కి సంబంధించిన బెస్ట్ సాఫ్ట్వేర్ అన్నమాట. మీరు కనుక గ్రాండ్ లీగ్స్ టీమ్స్ క్రియేట్ చేసుకోవాలనుకుంటే ది బెస్ట్ సాఫ్ట్వేర్ అన్నమాట. అండ్ అట్ ద సేమ్ టైం మీరు క్రియేట్ చేసుకున్న టీమ్ని డ్రీమ్ 11లోకి కాపీ కూడా చేసుకోవచ్చు అన్నమాట. మీరు చూసి జాయిన్ అవ్వాల్సిన అవసరం లేదు. అండ్ అట్ ద సేమ్ టైం MyFab11 మన తెలుగు యూజర్స్ కోసం MyFab11 కూడా నేను కాపీ ఆప్షన్ తేడానికి ఇప్పుడు నేను వర్క్ చేస్తున్నాను. సో ఫస్ట్ పాయింట్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అన్నమాట. దానికన్నా ముందు ఎవరైతే మన టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వలేదో మన టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వడానికి ట్రై చేయండి అన్నమాట. లింక్ అనేది డిస్క్రిప్షన్ బాక్స్లోనే అండ్ కామెంట్ సెక్షన్లోనే ప్రొవైడ్ చేస్తాను. ఇక్కడ చూసుకోవచ్చు అన్నమాట. నేను మొత్తం ఇన్ఫర్మేషన్ మ్యాచ్ మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా రీసెర్చ్ చేసి నేను మన టెలిగ్రామ్ ఛానల్లో ఫ్రీగా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అన్నమాట. ఆ ఇన్ఫర్మేషన్ యూస్ చేసుకుని మీరు మన టీమ్ జనరేటర్ సాఫ్ట్వేర్ యూస్ చేసుకున్నా లేకపోతే మీరు ఓన్గా టీమ్స్ క్రియేట్ చేసుకున్నా మీరు చేసుకోవచ్చు అన్నమాట. ఇన్ఫర్మేషన్ అనేది చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్. సో ఇక్కడ ఎవరైతే మన టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వలేదో జాయిన్ అవ్వడానికి ట్రై చేయండి. మన యూజర్స్ కూడా విన్ అవుతున్నారు అన్నమాట. చూసుకోవచ్చు నిన్న 700 ర్యాంక్ వచ్చిందన్నమాట మన యూజర్కి, 941 పాయింట్స్. అండ్ అట్ ద సేమ్ టైం మనకి బంగ్లాదేశ్ వర్సెస్ జింబాబ్వే మ్యాచ్ కూడా చూసుకోవచ్చు, 778.5 పాయింట్స్. చాలా మంచి టీం ఇది. చూసుకోవచ్చు ఇక్కడ 14,948 రూపీస్ విన్ అయ్యారు అన్నమాట యూజరు. 55 రూపీస్ ఇన్వెస్ట్మెంట్ ఇక్కడ చూసుకోవచ్చు. 5 టీమ్స్ జాయిన్ అయ్యాడు. 5 × 5 25 రూపీస్ అండ్ 5 × 6 30 రూపీస్. సో ఈ ప్రైవేట్ కంటెస్ట్లో కూడా ఎలా జాయిన్ అవ్వాలి, మీకు జాయిన్ అవ్వడం రాకపోతే నేను మన టెలిగ్రామ్ ఛానల్లో ఫ్రీగా ప్రొవైడ్ చేస్తాను అన్నమాట. టెలిగ్రామ్ ఛానల్లో సో ప్రైవేట్ కంటెస్ట్లో కూడా మీరు జాయిన్ అవ్వచ్చు. సో ఎలా జాయిన్ అవ్వాలో కూడా నేను ప్రొవైడ్ చేస్తాను ఇన్ఫర్మేషన్. సో ఇక్కడ మనం మ్యాటర్లోకి వెళ్ళిపోతే ఇక్కడ మన టీజీ సాఫ్ట్వేర్లో మనం టీమ్స్ క్రియేట్ చేసుకుందాం. సో ఇక్కడ మన అన్ని మ్యాచెస్ ఉన్నాయి కదా, క్రికెట్, ఫుట్బాల్, బాస్కెట్బాల్, కబడ్డీకి. సో ఇక్కడ బెంగళూరు వర్సెస్ గుజరాత్ మ్యాచ్ మీద క్లిక్ చేస్తాను. క్లిక్ చేసిన తర్వాత నేను ఆల్రెడీ ఎక్స్పర్ట్ ప్రెడిక్షన్ పోస్ట్ చేశాను అన్నమాట. ఆ పోస్ట్ చేసిన దాన్ని చూసుకోవచ్చు. అండ్ ఇక్కడ నేనైతే టీమ్ జనరేటర్ మీద క్లిక్ చేస్తాను. క్లిక్ చేసిన తర్వాత మొత్తం ప్లేయర్ టు ప్లేయర్ మీద సెలెక్ట్ చేస్తాను చూడండి. సో వికెట్ కీపర్లో దినేష్ కార్తిక్ అండ్ వృద్ధిమాన్ సాహా ఉన్నారన్నమాట. సో దినేష్ కార్తిక్ 5 వికెట్స్ పడిన తర్వాత వస్తాడు. అండ్ లాస్ట్ 2 to 3 ఓవర్స్ ఫేస్ చేసే అవకాశం ఉందన్నమాట. అండ్ మనకి వృద్ధిమాన్ సాహా మనకి ఓపెనర్ వస్తాడు. అండ్ మనకి ఆర్సీబీ తెలిసిందే బ్యాటింగ్ డామినెంట్ టీమ్ అన్నమాట. అండ్ విరాట్ కోహ్లీ, ఫఫ్ డు ప్లెసీ, విల్ జాక్స్, గ్లెన్ మ్యాక్స్వెల్, క్యామరన్ గ్రీన్ అండ్ రజత్ పటిదార్. సో ఇలా మంచి 6 ప్లేయర్స్ ఉన్నారు కదా. టాప్ 6 ప్లేయర్స్ మ్యాక్సిమం 20 ఓవర్స్ కూడా ఆడేసే అవకాశాలు ఎక్కువ అన్నమాట. అండ్ అట్ ద సేమ్ టైం మనకి చిన్నస్వామి
పిచ్ అనేది బ్యాటింగ్ పిచ్ కాబట్టి దినేష్ కార్తిక్ బ్యాటింగ్ వచ్చే ఛాన్సెస్ అయితే తక్కువ ఉన్నాయి. సో సెలెక్ట్ చేసుకోవచ్చు, డ్రాప్ చేసుకోవచ్చు అన్నమాట దినేష్ కార్తిక్. అండ్ వృద్ధిమాన్ సాహా ఓపెనర్ వస్తాడు. సో బ్యాటింగ్లో చూసుకున్నట్లయితే ఫఫ్ డు ప్లెసీ, విరాట్ కోహ్లీ, పటిదార్, గిల్ అండ్ మిల్లర్ అండ్ సుదర్శన్. సో 6 ప్లేయర్స్ ఉన్నారు కదా. అండ్ మనకి బెంగళూరు నుంచి మహిపాల్ లామ్లర్ మనకి ఇంపాక్ట్ ప్లేయర్ కింద వచ్చే ఛాన్స్ ఉందన్నమాట. అండ్ మనకి ఇక్కడ జీటీ నుంచి అయితే మనకి సుదర్శన్ ఇంపాక్ట్ ప్లేయర్ కింద వచ్చే ఛాన్స్ ఉంది. ఈ 6 ప్లేయర్స్ చాలా మంచి ప్లేయర్స్ అన్నమాట. ఫఫ్ డు ప్లెసీ, విరాట్ కోహ్లీ, గిల్ అండ్ డేవిడ్ మిల్లర్ కూడా మంచి ఫామ్లో ఉన్నాడు. అండ్ ఆల్రౌండర్స్లో చూసుకున్నట్లయితే విల్ జాక్స్, మ్యాక్స్వెల్, దాని తర్వాత గ్రీన్ అండ్ స్వప్నిల్ సింగ్ ఈ మ్యాచ్ ఆడే అవకాశాలు తక్కువ అన్నమాట. అండ్ షారూక్ ఖాన్, ఒమర్ జై అండ్ తెవాటియా. సో తెవాటియాని కూడా మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. తెవాటియా కూడా 5 వికెట్స్ పడిన తర్వాత వస్తాడు. నేనైతే ఈ మ్యాచ్కి డ్రాప్ చేసుకుంటున్నాను. ఈ మ్యాచ్కి మహిపాల్ రామ్లర్ని అండ్ తెవాటియాని నేనైతే డ్రాప్ చేస్తున్నాను అన్నమాట. మీరు అలా కాదు, డ్రాప్ చేయడం రిస్క్. మహిపాల్ రామ్లర్ ఒక 60 to 50 రన్స్ స్కోర్ చేస్తే టాప్ ర్యాంక్స్ మిస్ అవుతాయి అని అనిపిస్తే మీకు మహిపాల్ రామ్లర్ని అండ్ తెవాటియాని కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. నేనైతే డ్రాప్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే సిరాజ్, కరణ్ శర్మ, దయాల్ అండ్ కిషోర్, వారియర్, రషీద్ ఖాన్ అండ్ మోహిత్ శర్మ అండ్ నూర్ అహ్మద్. దాని తర్వాత మనకి ఇక్కడ వైశాఖ్ విజయ్ కుమార్ ఉన్నాడు కదా. సో వైశాఖ్ విజయ్ కుమార్ ఆడే అవకాశం ఉందన్నమాట. ఎందుకంటే చిన్నస్వామి పిచ్ కాబట్టి స్పిన్నర్స్కి అయితే కొంచెం 6 కొట్టే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఫాస్ట్ బౌలర్స్ని తీసుకుంటారు. సో వైశాఖ్ విజయ్ కుమార్ మంచి వేరియేషన్స్ ఉన్న బౌలర్. సో ఇలా 11 ప్లేస్ సెలెక్ట్ చేసుకున్నాను అన్నమాట. రాహుల్ తెవాటియాని, మహిపాల్ రామ్లర్ని నేను ఇక్కడైతే డ్రాప్ చేయడం జరిగింది. సో కంటిన్యూ చేస్తాను. కంటిన్యూ చేసిన తర్వాత అడ్వాన్స్ జనరేషన్ సెక్షన్ మీద క్లిక్ చేస్తాను. క్లిక్ చేసిన తర్వాత ఫిక్స్డ్ ప్లేయర్స్ అంటే ఏంటంటే ఈ ప్లేయర్ని ఇక్కడ ఎంతమంది అయితే ప్లేయర్స్ని సెలెక్ట్ చేస్తామో ఆ ప్రతి ప్లేయరు ప్రతి టీంలోనే వస్తారన్నమాట. మనకి 10 టీమ్స్ క్రియేట్ చేసుకుంటే 10 టీమ్స్లో ఆ ప్లేయర్ ప్రతి టీంలోనే వస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇక్కడ వృద్ధిమాన్ సాహాని ఫిక్స్ చేసుకుంటున్నాను అన్నమాట. ఎందుకంటే వృద్ధిమాన్ సాహాని ఫిక్స్ చేసుకుంటున్నానంటే నాకైతే ఓపెనర్ కాబట్టి ఈజీగా పాయింట్స్ తెచ్చే అవకాశాలు ఉన్నాయని. దాని తర్వాత బ్యాటింగ్లో చూసుకున్నట్లయితే విరాట్ కోహ్లీని ఫిక్స్ చేసుకుంటున్నాను. దాని తర్వాత సుదర్శన్ ఫిక్స్ చేసుకుంటున్నాను అన్నమాట. సుదర్శన్ అండ్ విరాట్ కోహ్లీ కన్సిస్టెన్సీకి మారిపోయారు అన్నట్టు చెప్పుకోవచ్చు అన్నమాట. చాలా కన్సిస్టెంట్గా పెర్ఫామ్ చేస్తారు, కానీ బ్యాట్స్మెన్ నమ్మడం కొంచెం కష్టం కాబట్టి. ఎందుకంటే మంచి బాల్ వేస్తే ఒక 10 రన్స్ బిలో అవుట్ అయిపోతే మనకి వేస్ట్ అయిపోతుంది అన్నమాట ఫిక్స్డ్ ప్లేయర్. సో కాబట్టి మీరు డెసిషన్ తీసుకోవాలి. విరాట్ కోహ్లీ, సుదర్శన్ మంచి ఆప్షన్స్. అండ్ ఆల్రౌండర్స్లో చూసుకున్నట్లయితే గ్లెన్ మ్యాక్స్వెల్ ఈ మ్యాచ్ నాకు ఆడతాడని అనిపిస్తుంది అన్నమాట. ప్లస్ స్పిన్ బౌలింగ్ కూడా 2 to 3 ఓవర్స్ వేసే అవకాశాలు ఉన్నాయి. అండ్ విల్ జాక్సా, గ్లెన్ మ్యాక్స్వెల్ అంటే గ్లెన్ మ్యాక్స్వెల్కి ఎక్కువ బౌలింగ్ వేస్తున్నారు కాబట్టి గ్లెన్ మ్యాక్స్వెల్ 2 డౌన్ కూడా వస్తాడన్నమాట. 3 డౌన్ రజత్ పడిదార్ తర్వాత వస్తాడు కాబట్టి నేను ఫిక్స్ చేసుకుంటున్నాను. గ్లెన్ మ్యాక్స్వెల్, సుదర్శన్, విరాట్ కోహ్లీ అండ్ వృద్ధిమాన్ సాహా. కంటిన్యూ చేస్తాను. అండ్ కెప్టెన్ ప్లేయర్స్ చూసుకోవచ్చు. మనకి సజెషన్ మీద క్లిక్ చేస్తే మన సాఫ్ట్వేర్లో హైయెస్ట్ క్వాలిటీ సజెషన్స్ వస్తాయి అన్నమాట. చాలా అంటే చాలా హై క్వాలిటీ అన్నమాట ఈ సజెషన్స్ అనేవి. ఎలా పడితే అలా సజెషన్స్ రావు, చాలా మంచి సజెషన్స్ ఇవి. సో ఇక్కడ చూసుకోవచ్చు. నేను ఇక్కడ అలా సాఫ్ట్వేర్ ఏదైతే సజెస్ట్ చేస్తుందో దాని మీద క్లిక్ చేసేసి యాడ్ చేసేస్తాను. సో మీరు ఇంకా కావాలితే రజత్ పడిదాన్ని కూడా యాడ్ చేసుకోవచ్చు అన్నమాట కెప్టెన్ ప్లేయర్స్లో. కంటిన్యూ చేస్తాను. అండ్ వైస్ కెప్టెన్ కూడా నేను ఇక్కడ 12 ప్లేయర్స్ మన సాఫ్ట్వేర్ సజెస్ట్ చేస్తున్న వాళ్ళని సెలెక్ట్ చేస్తాను. సో మీరు ఇక్కడ తీసుకోవాలనుకున్నా తీసుకోవచ్చు. మీ ప్రెడిక్షన్ ప్రకారం ఒమర్ జైన్ రిమూవ్ చేయాలన్నా, మహమ్మద్ సిరాజ్ని రిమూవ్ చేయాలన్నా, లేకపోతే రషీద్ ఖాన్ రిమూవ్ చేయాలన్నా మీ ఇష్టం అన్నమాట. సో ఇలాగా నేను మొత్తం యాడ్ చేసుకున్నాను. ఇక్కడ మహమ్మద్ సిరాజ్ని రిమూవ్ చేసి కంటిన్యూ చేస్తాను. సో కంటిన్యూ చేసిన తర్వాత ఇక్కడ టీమ్ పార్టిషన్ స్ట్రాటజీ చూసుకోవచ్చు. సో ఇక్కడ టీమ్ పార్టిషన్ స్ట్రాటజీలో 5, 6 and 6, 5 సెలెక్ట్ చేసుకోండి. కంటిన్యూ చేస్తాను. సో దాని తర్వాత ఇక్కడ పర్సంటేజ్ సెలెక్షన్ మన సాఫ్ట్వేర్ సజెస్ట్ చేస్తుంది చూసుకోండి. సో ఇక్కడ 6, 5, 5, 6 and 4, 7 సజెస్ట్ చేస్తుంది కదా. 6, 5 రిమూవ్ చేసేసి మిగతా 2 5, 6 and 4, 7 యాడ్ చేయండి. కంటిన్యూ చేస్తాను. కంటిన్యూ చేసిన తర్వాత క్రెడిట్ రేంజ్ ఇక్కడ నేను చెప్తున్నాను కదా 83 to 88 ఇచ్చుకోండి. ఎందుకంటే ఈ మ్యాచ్ అనేది కొంచెం హై క్రెడిట్ ప్లేయర్స్ ఆడే అవకాశాలు ఉంటాయి అన్నమాట. ఆర్సీబీ మ్యాచ్ అంటే ఆబ్వియస్గా ఎక్కువగా మన స్టాట్స్ ప్రకారం హై క్రెడిట్ ప్లేయర్స్ అయితే బాగా పెర్ఫామ్ చేస్తున్నారు కాబట్టి 83 to 88. అండ్ చిన్నస్వామి స్టేడియం కూడా బ్యాటింగ్ పిచ్ కాబట్టి 83 to 88 ఉంచుకోండి. కంటిన్యూ చేస్తున్నాను. సో కంటిన్యూ చేసిన తర్వాత ఇక్కడ కాంబినేషన్స్ మీద కస్టమే క్లిక్ చేసుకున్న తర్వాత రేంజెస్ ఇక్కడ సెట్ చేసుకుందాం. సో వికెట్ కీపర్స్లో ఎంతమంది ఉన్నారు? 2 ఉన్నారు అన్నమాట. సాహా ఉన్నాడు అండ్ దినేష్ కార్తిక్ ఉన్నాడు. అండ్ బ్యాట్స్మెన్లో చూసుకున్నట్లయితే మనకి ఎంతమంది ఉన్నారు? బ్యాట్స్మెన్లో చూసుకున్నట్లయితే మనకి 6 బ్యాట్స్మెన్స్ ఉన్నారు కదా. 6 బ్యాట్స్మెన్స్లో చూసుకున్నట్లయితే
అందరూ హై క్వాలిటీ బ్యాట్స్మెన్స్ ఉన్నారు. శుభ్మన్ గిల్, సుదర్శన్, డేవిడ్ మిల్లర్, ఫఫ్ డు ప్లెసీ, విరాట్ కోహ్లీ అండ్ రజత్ పడిదార్. సో వీళ్ళ 6 కంపల్సరీగా 3 వస్తారు అనుకోవచ్చు. సో 3-6 కానీ 3-5 కానీ పెట్టుకోండి. సో 3-5 అండ్ ఇక్కడ ఆల్రౌండర్స్లో చూసుకున్నట్లయితే మంచి ఆల్రౌండర్స్ ఉన్నారన్నమాట. 2-4 పెట్టుకోండి. ఎందుకంటే మనకి ఎవరు ఉన్నారు, విల్ జాక్స్ ఉన్నాడు, క్యామరన్ గ్రీన్ ఉన్నాడు, మ్యాక్స్వెల్ ఉన్నాడు, దాని తర్వాత అజ్మతుల్లా అమర్జే అన్నాడు అండ్ షారూక్ ఖాన్ కూడా లాస్ట్ మ్యాచ్ అయితే ప్రమోషన్ వచ్చి 4-2 డౌన్ వచ్చాడు. కాబట్టి నేనైతే 2-4 సెలెక్ట్ చేస్తున్నాను అన్నమాట. అండ్ బౌలర్స్లో చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ మంచి బౌలర్స్ ఉన్నారు. రషీద్ ఖాన్, నూర్ అహ్మద్, కిషోర్ ఉన్నాడు, మోహిత్ శర్మ ఉన్నాడు అండ్ సందీప్ వారియర్ ఉన్నాడు, దాని తర్వాత సిరాజ్ ఉన్నాడు, కరణ్ శర్మ ఉన్నాడు, వైశాఖ్ విజయ్ కుమార్ ఉన్నాడు. సో మంచి బౌలర్సే ఉన్నారు. కాబట్టి ఇక్కడ 2-5 కానీ లేకపోతే 3-5 కానీ సెలెక్ట్ చేసుకోవచ్చు అన్నమాట. సో 3-5 కానీ 2-5 కానీ. సో ఇక్కడ నేను ఇలాగా రేంజెస్ సెట్ చేసుకున్న తర్వాత యాడ్ మీద క్లిక్ చేస్తే మనకి ఇక్కడ రేంజెస్ ప్రకారం ఇక్కడ కాంబినేషన్స్ అనేవి సెలెక్ట్ అయ్యాయి కదా. సో చూసుకోవచ్చు ఇక్కడ ఓల్డ్ కాంబినేషన్స్లో ఇవన్నీ కాంబినేషన్స్ సెలెక్ట్ అయ్యాయి కదా. సో ఇక్కడ మీరు ఈ కాంబినేషన్స్ని యాడ్ చేసుకుని కంటిన్యూ చేసిన తర్వాత 12 టీమ్స్ క్రియేట్ చేసుకుందాం. సో ఇప్పుడు నేను ఏవైతే ఇక్కడ 12 టీమ్స్ క్రియేట్ అయ్యాయి కదా చూసుకోవచ్చు. సో ఇప్పుడు ఏవైతే నేను 12 టీమ్స్ క్రియేట్ చేస్తానో ఇవన్నీ హై క్వాలిటీ టీమ్స్ అన్నమాట. చాలా అంటే చాలా హై క్వాలిటీ టీమ్స్. సో చూసుకోవచ్చు ఈ 12 టీమ్స్ మీరు ఇక్కడ చూసుకోవచ్చు. సో మనం ఇప్పుడు క్రియేట్ చేసిన టీమ్స్ అన్నీ చెప్పాను కదా. ఈ టీమ్స్ అన్నీ మీరు ఈజీగా డ్రీమ్ లెవెన్లోకి కాపీ చేసుకోవచ్చు అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకోవచ్చు ఇక్కడ దీని మీద క్లిక్ చేస్తాను. ఇక్కడ కాపీ టు డ్రీమ్ లెవెన్ మీద క్లిక్ చేసిన వెంటనే మనకి ఇక్కడ కాపీ అవుతుంది కదా. సో ట్రాన్స్ఫర్ టు డ్రీమ్ లెవెన్ మీద క్లిక్ చేసిన వెంటనే మనకి ఇక్కడ టీమ్ అనేది డ్రీమ్ లెవెన్లోకి ఈజీగా ట్రాన్స్ఫర్ అయిపోతుంది అన్నమాట. సో చాలా అంటే చాలా మంచి ఆప్షన్ అన్నమాట. అండ్ మీకు కనుక టీజీ సాఫ్ట్వేర్ లేకపోతే చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ కూడా 150 రూపీస్కే మనకి కంప్లీట్ 1 మంత్ ఆల్ మ్యాచెస్ అవైలబుల్ అన్నమాట. అండ్ సో మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కన్సిడర్ సబ్స్క్రైబింగ్. స్టే హార్డ్, స్టే ఇన్ ఫైట్.